వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా అసెంబ్లీలో ఒక వాడివేడి రాజకీయాలే నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా సరే చాలా హీట్ ఎక్కుతుంది. తాజాగా అయితే బాలకృష్ణ గారి ఎంట్రీతో ఆయన చేసిన వ్యాఖ్యలతో మరింత హీట్ ఎక్కింది సభ అని చెప్పుకోవాలి. అలాగే మెడికల్ కాలేజీల అంశం మీద కూడా ఈ వారం దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసిందా, పీపీపీ విధానంలోనే ముందుకెళ్తామని, అలాగే పీపీపీ విధానంలో వెళ్తే రేపొద్దున్న తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఆ క్లారిటీ కూడా ఇచ్చేసినట్టు కనిపిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తన కోర్ టీమ్ తో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే దానికి సంబంధించి ఎంతవరకు ఆయన క్లారిటీ ఇచ్చారు, అలాగే కార్యకర్తలకి ఇచ్చిన ఆయన భరోసా ఏంటి, ఈ డిజిటల్ బుక్ ద్వారా మరిన్ని కీలక అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ప్రస్తుతం చాలా వేడిగా ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా సరే ఈసారి సమావేశాల్లో మొదటి నుంచి బోండా ఉమా గారు చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి, గోరెంట్ల బుచ్చే చౌదరి గారు మాట్లాడిన మాటలు, పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచి ఇలాగంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేని లోటు ఏమన్నా తీరుతుందా వీళ్ళ వ్యాఖ్యలతో? తాజాగా బాలకృష్ణ గారు మరింత హీట్ ఎక్కించారా? ముందు సభా వ్యవహారాలను జరుగుతున్న తీరుని ఎలా చూడాలి? కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్పర్ధ అనేది బిగిన్ అయిన తర్వాత అది పెరగకుండా చూసుకోవాలి. అది వీళ్ళ చేతిలో ఉందా లేదా అన్నది వాళ్ళ పెద్దరికం మీద ఆధారపడి ఉంది, వాళ్ళ బాధ్యత మీద ఆధారపడి ఉంది. యాక్చువల్గా పరస్పర భిన్న ధృవాలు ఇద్దరు కూడా, మెగా కుటుంబం, నందమూరి కుటుంబం, లేదా సామాజిక వర్గాల పరంగా కూడా ఒక భిన్నమైనటువంటి వాళ్ళు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడే బ్యాచ్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ శత్రువుని చూసి వీళ్ళకంటే పవర్ఫుల్ శత్రువు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. అంతే కదా, జగన్ అనేటటువంటి వ్యక్తిని చూసి భయపడి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు తప్పించి లేకపోతే వీళ్ళిద్దరికి మానసికంగా కలిసే క్యారెక్టర్లు కాదు. అది ఫ్రమ్ ద బిగినింగ్ 30 ఏళ్ల నుంచి నడిచింది, 30-40 ఏళ్ల నుంచి. దాన్ని ఇప్పుడు సరిచేసేటటువంటి ప్రక్రియలో ఈ వయసులో పెద్దరికంగా చంద్రబాబు గారు ప్రయత్నించారు. వాస్తవంగా టెంపర్ ఎక్కువగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు తనని తాను తగ్గించుకుని సర్దుకున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. ఇది వాళ్ళిద్దరూ వాళ్ళ భవిష్యత్ రాజకీయ వ్యూహాల రీత్యా కావచ్చు, లేదా జగన్ అనే ప్లేస్ మీద, జగన్ మీద ద్వేషంతో కావచ్చు, ఇద్దరు ఒకటయ్యారు. అంతే తప్పించి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రేమతో అయిన వాళ్ళు కాదు. జగన్ అనే బూచి కారణంగా ఒకటయ్యారు. సరే, పవర్లోకి రాకముందు అది బాగుంటుంది, కానీ పవర్లోకి వచ్చాక పవర్ ఎంజాయ్ చేసే క్రమంలో ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటుంది. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఇద్దరం కలిసి సాధించినప్పుడు మొదట అబ్బా నీ వల్లనే నేను గెలిచాను, నా వల్లనే నువ్వు గెలిచావు, ఇద్దరం మాట్లాడుకున్నాం. రోజు పోయే కొద్దీ పక్కనోళ్ళు చేరతారు. వీళ్ళు పవర్లో లేనప్పుడు చేరరు, లేదా పవర్లో లేనప్పుడు దూరం నుంచి చూస్తుంటారు. పవర్లోకి వచ్చాక చేరే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ధనవంతులు, కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో పని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు మనల్ని కన్విన్స్ చేయడం కోసం ఎవరో ఒకళ్ళని దొంగ చూపెట్టాలి. జగన్ చూపెట్టడానికి వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో లేడు కదా జగన్. ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళ మీదన ఒక కామెంట్ చేస్తూ వాళ్ళకంటే నువ్వు గొప్పోడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మా మధ్యన విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయబాకరా నువ్వు అని. ఇది చేసేది మన మిత్రులే, మన బంధువులే, మన సన్నిహితులే, మన వ్యాపారులే, మన పారిశ్రామికవేత్తలే. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే ఎప్పుడైనా సరే విభేదాలు వచ్చేది, అక్కడే ఎప్పుడైనా సరే విడిపోయేది, గొడవలు వచ్చేది. భారతీయ జనతా పార్టీతో ఇదివరకు మొదటంతా బాగుండి చివరిలో విభేదాలు ఎందుకు వచ్చినాయి? చుట్టూ చెప్పేవాడి మాటల్ని నమ్మి, అంతే కదా. లేకపోతే ఏమైనా ఉంది అందులో ఆ రోజున 2018లో? అదే కనుక ఆ రోజున బీజేపీతో కంటిన్యూ అయ్యింటే అసలు జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవాడు కాదు, వీళ్ళు ఇంకో ఈ మాటలు మాట్లాడడానికే ఉండేది కాదు. కానీ ఆ రోజునేంటి, పవన్ కళ్యాణ్ పట్ల ఒక ఈర్ష్య, అదే సందర్భంలో బీజేపీ వీళ్ళిద్దరు వాళ్ళు కాదు మేమే వచ్చాం అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసింది. అది ఆనాడు దెబ్బతీసింది, ఒక తరం దూరం చేసింది. ఈ ట్రిప్ అందుకనే ప్రతి నిమిషం కూటమి 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 అని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అయితే మీరు చూడండి సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ చూస్తే మొదట్లో అడ్వర్టైజ్మెంట్స్లో కానీ అన్నిట్లలో మోడీ, చంద్రబాబు, పవన్ ఈ బొమ్మలు కనిపించినాయి. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాతన మోడీ బొమ్మ ఎందుకు పెట్టలేదు? ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టమన్నారు ప్రభుత్వ కార్యాలయాలు, గుర్తుంది కదా. అన్ని చోట్ల కూడా
వాస్తవంగా అది ఒక అడుగు ముందుకేసారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం, కరెక్ట్. కానీ కూటమి అంటే ముగ్గురు కదా, ముగ్గురులో ఒక బొమ్మ ఎందుకు తీసేశారు? అది పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఉన్నది గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు ఆ గెలిచిన ఒక ఎంపీ ఆయన ఒక్కడే, శ్రీనివాసవరం ఒక్కడే కాస్త బీజేపీ ఆత్మ ఉండేవాడు. ఆయనకి కూడా ఎందుకు ఈ గొడవల్లో మనం అనుకున్నాడేమో, ఆయన కూడా అడగలేదు. అదేంటండి మోడీ గారి బొమ్మ కూడా పెట్టాలి కదా అని, 5 ఏళ్ళు ఉండాలి ఎందుకులే అనుకున్నారేమో, ఆయన సైలెంట్ అయిపోయాడు. లేదు నేను పుట్టుకతో ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే సత్యకుమార్ యాదవ్ తన మంత్రి పదవి తీసుకున్నాడు, కానీ మోడీ బొమ్మ మీద మా దగ్గర ఉండాలి కదా అని అడగాలి కదా, అడగలేదు. మోడీ బొమ్మ లేదు, అక్కడ ఫస్ట్ మైనస్ అయింది. ఆయన పట్టించుకోలేదు, సరే బీజేపీ కాబట్టి అయిపోయింది. అదే సందర్భంలో ఇదివరకు అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తే, పేపర్ అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఉండే, తర్వాత ఇప్పుడు చంద్రబాబు లోకేష్ బొమ్మలు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ది కూడా ముగ్గురిది ఫేసులు పెడుతున్నారు, ముగ్గురు ఫేసులు పెడుతున్నారు. తర్వాత చంద్రబాబుది పెద్ద ఫేస్ అవుతుంది, పవన్ కళ్యాణ్ది చిన్న ఫేస్ అవుతుంది. ఇవన్నీ కామ్గా జరిగిపోతున్నాయి. ఇవి ఎక్కడా కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రశాంతంగా నిదానంగా డామినెన్స్ వచ్చింది. ఇది వీళ్ళు ఆ డామినెన్స్ గురించి జనసేన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని అసలు బతకనియట్లేదు, తిరగనియట్లేదు, మనోళ్ళని కొడుతున్నారు, మనకి ఏ పని జరగట్లేదు, వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనేమో మనల్ని అసలు స్టేజ్ మీద కూడా రానియరు, మన ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళ మాత్రం ఖచ్చితంగా స్టేజ్ మీదకి వస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే విషయం వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర మళ్ళీ టీడీపీ వాళ్ళకి హైప్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళకి బీజేపీ వాళ్ళని మిగతా నియోజకవర్గాలు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అధినాయకత్వాలు వాళ్ళ రాష్ట్ర నాయకత్వాలు వదిలేసి అదేదో మన వరకు చూసుకుంటే చాలే అనేటటువంటి టోటల్లోనే ఉన్నారు. ఈ కింద నేను అనేది జనసేన వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఏదో గగ్గోలు పెడుతున్నారు, గోలు పెడుతున్నారు. బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు పూర్తిగా లైట్ తీసేసుకున్నారు అంటున్నాను. వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే విషయం వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అది కరెక్ట్, అది అట్లా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే, అంటే కింద వాళ్ళ దగ్గరకు వస్తే పట్టించుకోకపోతే రేపు నీకెందుకు వాల్యూ వస్తుంది? ఇవాళ ఆ స్టేజీకి పతాకం అంటే సైకలాజికల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, నేనే గెలిపించాను, నేనే ఆ రోజు జైల్లో ఉంటే. వాస్తవంగా ఎప్పుడు జరిగిపోయింది అది? పవన్ కళ్యాణ్ తగ్గడం బిగిన్ చేసింది 4 ఏళ్ల క్రితమే. ఎప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు ఎవరో కార్యకర్త అన్నాడు, అప్పుడు దాకా ఎవడు అసలు కనీసం ఎవడో రోడ్డు మీద కేకలు 100 మంది వేస్తారు, అవన్నీ వేస్తారా హెడ్డింకులు వెయ్యిరే, అవన్నిటికీ స్పందిస్తారా చంద్రబాబు గారు? చెయ్యరే. ఆ రోజున ఆయన టాక్టికల్ గా మాట్లాడిన మాట ఏంటిది, ఎవరో అడుగుతారు జనసేనకి పొత్తు పెట్టుకుంటే బాగుంటది కదా సార్ అని, నేను పెట్టుకోవాలి, ఇదే దానికి 1 సైడెడ్ అయితే కుదరదు కదా, 1 సైడ్ లవ్ అని చెప్తారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టేసేసి మేము రెడీ అని చెప్తాడు. అక్కడే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఇక తను సింగిల్ గా అయితే తను కూడా గెలవడం కష్టం, అధికారంలోకి రావడం ఇబ్బంది అని గ్రహించి తెలుగుదేశంతో అయితేనే మనం సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు జగన్ కి ఒక మీడియా ఉంది, పేపర్ ఉంది, కొంత సోషల్ మీడియా ఉంది. చంద్రబాబుకి అయితే నా 6 ఛానళ్ళు ఉన్నాయి, ఇదంతా ఉంది, అలాగే వాళ్ళంత శక్తి ఉంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి అట్లా లేదు అని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆ టైపులో ఇక ఆయన ఎలాగైనా అంటే ఒక్కసారి గెలిచి చూడాలని కసి పెరిగిపోయింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు 2 చోట్ల ఓడిపోయినాడు, 2 చోట్ల ఓడిపోయినాడు అనేటటువంటి మాట. దాంతో పాటు లోకేష్ కూడా అదొక కసి రేగింది, ఫస్ట్ పోటీ చేయడం ఓడిపోవడం అన్నటువంటి. వీళ్ళిద్దరూ కూడా కసిగా ఉన్నారు. అందుకని కలవడం ముందు ఎట్లయినా సరే జగన్ ఓడగొట్టాలన్నటువంటి కసితో ఉండటం వలన అప్పుడే ప్రారంభమైంది. దానికి ఒక వేదిక ఇక్కడ ఆ ఏది జైలుకి వెళ్ళినప్పుడు అన్నటువంటిది. పోనీ అక్కడెక్కడన్నా నిలకడగా ఉన్నారా? ముందు రోజున హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకున్నది ఏంటి, నేను ఆఫీస్కి వెళ్తాంటే ఆపారని, అంతేకాని చంద్రబాబుని పరామర్శిస్తానికి వెళ్తాంటే ఆపారని లేదుగా ఆయన. అప్పుడు లేకపోతే సిఐడి కార్యాలయం దగ్గరికి పోవాలి కదా, ఆయన వెళ్ళలేదు కదా. అంటే అర్థం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటిది? ఆయన అక్కడ కూడా కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. తర్వాత మరి చంద్రబాబు గారి నుంచి ఈయనకి కబురు వచ్చిందో, ఈయన చంద్రబాబు గారికి కబురు చేస్తే ఆయన ఓకే అన్నారు, పరామర్శించడానికి వెళ్ళేసి వచ్చిన రోజున కూడా ఏమన్నారు, ఆ చంద్రబాబు నాయుడుకి నేను చెప్పానని చెప్పారా, చంద్రబాబు నాయుడు తనకి చెప్పానని చెప్పారా? అది సరే, ఆ రోజున ఎవరి వాదనలు ఆడుకున్నాయి, అయిపోయింది.
ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారు, పొత్తు అనౌన్స్ చేశారు, అయిపోయింది. ఆయన వరకు కంఫర్ట్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఆస్వాదిస్తం కనబడతా ఉంటుంది. ప్రతి స్పీచ్ లో కూడా, ఆయన సినిమా ఫంక్షన్ లో కూడా డిప్యూటీ సీఎం అయ్యానన్న ఫీలింగ్ కూడా నాకు లేదు, ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తాను ఇట్లాంటిది. అంటే పద్దాక దాన్ని ఆస్వాదిస్తున్నారు ఆయన జీవితంలో. ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం అన్నది ఇంతకుముందు ఏ డిప్యూటీ సీఎం అంతగా ఆస్వాదించలేదు. ఇప్పుడు అనిత కూడా పాప, అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనుకోండి, ఇదివరకు హోమ్ మినిస్టర్ కూడా అనిత ఇదే, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు కదా, సుచరితలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అంత ఆస్వాదించలేదు. ఆస్వాదిస్తోంది మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఆ విషయంలో చంద్రబాబు గారు కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. కానీ ఇంటర్నల్ గా ఎలాంటి ఫీలింగ్ ఉంది అన్నటువంటిది ఇప్పుడు స్పష్టంగా కనబడింది. అంటే మొన్నటి వరకు గ్రౌండ్ లెవెల్లోనే ఇది ఉంది అని అనుకున్నాను సార్. ఇది ఇప్పుడు అసెంబ్లీ వరకు వచ్చేసింది. అంటే వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ శాఖల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అసెంబ్లీలో నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అంటే భవిష్యత్ రాజకీయాలు ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్ పెంచే అవకాశం కనిపిస్తోందా ఆ మాటలు? వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఈ ముగ్గురికి మధ్యన సంబంధం ఇదే బాగున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే కింద స్థాయిలో విభేదాలు ఉన్నా సరే చెడిపోయేది ఏమి ఉండదు. వాస్తవంగా నేననేది ఏంటంటే, కాస్త తెలివిగా ఇప్పుడు వ్యవహరించండి. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు, లేకపోతే రాష్ట్ర సమన్వయ కమిటీలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నారు. ఇదే ఉన్నాయి ఆల్రెడీ కమిటీలు అన్నారు కదా, మీరు కూర్చొని పరిష్కరించుకోండి. ఇది మొక్క వంగదు, మానవి వంగదు. ఇప్పుడు జనసేన వాళ్ళకు ఒక అసంతృప్తి ఉంది గ్రౌండ్ లెవెల్లో, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కవర్ చేస్తున్నారు. పదే పదే ఏం చెప్తున్నారు, చంద్రబాబు గారు దేవుడు, బాబు గారు లేకపోతే అసలు రాష్ట్రం ఉండేది కాదు, నేనే ఆయన శిష్యుడిని, నేనే ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, ఆయన అంత అద్భుత టాలెంట్ లేదని చెప్తా ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా ఆ వాల్యూ ఇవ్వాలి కదా వీళ్ళకి. ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని మనం దిగజార్చకూడదు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీరు గౌరవంగా ఉండండియా, అట్లాగే మనం ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళకి గౌరవం ఇవ్వండి అని చెప్పాలి కదా. సరే బీజేపీ వాళ్ళు అడగట్లేదు కాబట్టి వాళ్ళ గౌరవం ఇవ్వాలో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళకైతే ఉండాలి కదా ఫీలింగు. అదే కదా, అది పోతుంది చివరికి. అది ఏ స్టేజ్కి వచ్చింది, కవ్విస్తే కూడా ఎవడేం చేయలేడులే అనేది వచ్చింది. ఇంకొకటి, పాలిటిక్స్ ఎట్లా చేయాలో, జగన్ విషయంలో ద్వేషం పాలిటిక్స్ వచ్చు, కానీ పవన్కి ఇక్కడ ఇంటర్నల్ గా జరిగే పాలిటిక్స్ లో ఎట్లా డీల్ చేయాలో తెలియట్లేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న అతను అనగానే బోండావుమా, దాని మీద 2 సార్లు సమీక్షలు పెట్టాడు ఆయన. ఎవరి కోసం అది? 2 సార్లు బోండావుమా హీరో అయ్యాడు కానీ పవన్ కళ్యాణ్ హీరో అయ్యాడు కానీ హీరో అయ్యాడు. ఫస్ట్ ఇట్లా మాట్లాడేశారు ఇది అని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, కానీ బోండావుమా వాళ్ళ సోషల్ మీడియాలో తిట్టిన దాంట్లో 1వ వంతు కూడా ఈయన తిట్టక్కర్లా, స్పష్టమైన ఆన్సర్ చెప్పగలిగారు అక్కడ. అదే కదా. రెండోది, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం జరుగుతుంది, ఉప్పాడలో చివరికి పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలి. ఇక్కడ క్రమంగా పవన్ మీద ఒత్తిడి పెరుగుతోంది పబ్లిక్ నుంచి కూడా. ఎందుకు? చంద్రబాబు ఇచ్చిన హామీల్లో నమ్ముంటే కనుక 2019లో గెలిపించేవాళ్ళు. ఆ హామీలకి భరోసా ఇచ్చింది ఈయన, నేను అన్నది నేను చూస్తానని. ఆ అబద్ధాలను ఈయన మళ్ళీ నెత్తినేసుకుంటున్నాడు. సూపర్ 6 అంతా అయిపోయింది అని హిట్ అంటే ఈయన కూడా హిట్ అని ఎట్టంటాడు? అదే కదా. మీరు ఆ సభ తర్వాత బోండావు మీద మాట్లాడాడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సభ తర్వాత, ఆ సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడాల. మామూలుగా విపరీతంగా మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్, ఆవేశపూరితంగా. ఆ రోజున మాటలు కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అంశం మీద మాట్లాడేసి వదిలేశాడు ఆయన, ఇది మెడికల్ ఇట్లాంటి వాటి. అంటే అక్కడ తనకి సైకలాజికల్ గా గిల్టీ ఉంది, తప్పు చేస్తున్నాము. 2 ఏదైతే మహిళలకి 1500 తర్వాత నిరుద్యోగులకి ఇచ్చేటటువంటిది, పెన్షన్ లో 4000 చేసింది కరెక్టే గానీ 50 ఏళ్ల వృద్ధులకి అన్నటువంటిది చేయలేదు కదా, 50 ఏళ్ళకే పెన్షన్ అన్నటువంటిది. ఈ 3 లేదు, అసలు దాని ప్రస్తావనే లేకుండా సక్సెస్ 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 అని 100 సార్లు మాట్లాడితే అయిపోతుంది అనుకుంటే, సైకలాజికల్ గా ఈయన కొత్తవాడు కదా రాజకీయం. అంటే కొంత ఈ పాలిటిక్స్ లో ఉండేటటువంటి డ్రమటైజేషన్ చేతకాల పవన్ కళ్యాణ్ కొంత అది ఉండి ఎక్కువ మాట్లాడినట్లేడు. అందుకని పించింగ్ చేశాడా బోండావుమా, లేదా తన వ్యక్తిగత స్వార్థం కోసం చేశాడా? ఒకవేళ తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసుంటే చంద్రబాబు దాంట్లో ఇమీడియట్ గా పిలిచి మాట్లాడాలి కదా. ఏమైనా మాట్లాడారా? ఏంది నువ్వు అట్లా మాట్లాడావు పవన్ కళ్యాణ్ మీద అని ఏమన్నా పిలిచి అడిగారా? వివరణ ఇప్పించారా? లేదే. 2వ రోజున వచ్చిన కామెంట్, ఆయన బాగా చేశాడు ఇందులో. ఏం చేశాడు ఆయన?
ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూలో లెక్క ప్రకారం అయితే పొల్యూషన్ అంటే తీసేయాలి కదా, తీసేయట్లేదు. జగన్ అమ్ముడు పోయాడు, లేకపోతే జగన్ మనుషులే ఇలాంటి కాలుష్య ఫ్యాక్టరీలు అని చెప్పింది ఇదే పవన్ కళ్యాణ్ కదా. ఇవాళ ఏమంటున్నారు అదే పవన్ కళ్యాణ్, ఫ్యాక్టరీలను పారిపోతే ఎట్లయితే అంటున్నారు. మరి అదే పని జగన్ చేస్తే తప్పని ఎందుకన్నా నువ్వు? జగన్ వదిలేస్తే ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ మీద ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినాయి వీళ్ళు వచ్చాక? మరి ఏ ఫ్యాక్టరీని ఎందుకు సీజ్ చేయలేదు? ఎల్జీ పాలిమర్స్ అయితే క్లోజ్ చేసేదాకా వదిలిపెట్టలేదు వీళ్ళు. ఎల్జీ పాలిమర్స్ లను పొల్యూషన్ కారణం క్లోజ్ చేయాలా. ఆ అమర్ రాజా బ్యాటరీస్ విషయంలోనే పొల్యూషన్ కి సంబంధించినట్టు వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేయాలి. అంటే ఎక్కడికక్కడ మారుతుంటే ఈయన కాంప్రమైజ్ అయిపోతున్నాడు ఈయన స్థిరత్వం కోసం. ఎంత చేస్తే ఇప్పుడు ఇదివరకు వాళ్ళ అమ్మని తిట్టాడని ఒకప్పుడు విమర్శించాడు. జగన్ ని ఏ విషయంలో ద్వేషించాడు పవన్ కళ్యాణ్ చూపించింది. ఆ సినిమా వాళ్ళని అక్కడికి పిలిచిన టైంలో డ్రామాటిక్ చేసింది చిరంజీవి, అంతేగాని జగన్ డ్రామాటిక్ చేయమండ కదా. నువ్వు నాకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అంటాడా? అండ కదా. ఆయన ఏదో చిరంజీవి గారు సినిమా యాక్టర్ కాబట్టి డ్రామాటైజ్ చేస్తూ 2 చేతులు ఎత్తి అడుగుతున్నావు అంటాం. పవన్ అప్పుడు ఏమన్నాడు జగన్? ఏమన్నా నేను మీరు చెప్తే నేను ఏమన్నాడా? లేదు, వెంటనే రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు కదా, పరిష్కరించాడు కదా. కానీ అతన్ని ఎలాంటి కాన్సెప్ట్ లో తీసుకెళ్లారు? జగన్ ఒక సైకో, అది మా అన్నయ్య చేత దండం పెట్టిస్తావా, మొత్తం అసలు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టారు, చేతులు ఎత్తి ఇచ్చాడు అనేడు. కానీ ఇప్పుడు చిరంజీవి ఏం చెప్పారు? చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారని. ఇదే మొక్క చిరంజీవి ఆ రోజున చెప్పు ఉండాలి కదా. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు చెప్పు ఉండాలి కదా, చెప్పలేదు. చివరికి ఇప్పుడు తననే అసెంబ్లీలో అందరూ ఎదురుకుండా వంచారు. ఆ రోజున గౌరవిస్తే తప్పని చెప్పారు. తర్వాత సార్ అంటే బోండావమ్మ గారు మాట్లాడిన, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాదెండ్ల గారి పౌర సరఫరాల శాఖ గురించి మాట్లాడిన తర్వాత, ఓకే ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, అనారోగ్యంతో అసెంబ్లీకి రావట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఓజీకి సంబంధించిన మీటింగ్లు అయితే అటెండ్ అయ్యారు. ఒక అవమానంగా ఏమన్నా భావించి సభ నుంచి వెళ్ళారని అనుకోవచ్చా? నేను అట్లా ఏమనుకోవట్లేదు. ఓజీ ఫంక్షన్ రోజున అటెండ్ అయిన తర్వాత నుంచి అసెంబ్లీకి రావట్లేదు. మేబీ ఆ రోజున కుండపోత వర్షం కదా, ఆ వర్షంలో తడిశారు ఆయన. ఆ తడవడం మూలంగా సాధారణంగా వైరల్ ఫీవర్ ఆ రోజున గొడుగులు పట్టుకుని చాలా నడిచింది కదా ఆ రోజున. సాధారణంగా వర్షం, అందులో ఈయనకి ఇప్పుడు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంత ముందు కూడా వైరల్ ఫీవర్స్ చాలా సార్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వైరల్ ఫీవర్ నిజంగానే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. దీనికోసం క్యాన్సిల్ సభకి రాకపోవడం ఉండదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో అయితే గనక వెంటనే స్పందించేవాడు నాగబాబు గారు. ఆయనకే హెల్త్ ప్రాబ్లం లేదు కదా, ఆయన మాట్లాడలేదు. ఇక్కడ మెగా బ్రదర్స్ లో క్రైసిస్ మేనేజర్ ఆయన. కనీసం ఆయన స్టేట్మెంట్ చిరంజీవి గారు తనకి తాను ఇచ్చుకోవాల్సి వచ్చింది స్టేట్మెంట్. అమెరికాలో కూర్చున్న అర్జెంట్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. హర్ట్ అయింది ఆయన. ఆయన హర్ట్ అవుతాడని పరుగులు పెట్టుకుంటూ వచ్చి అందరినీ తిట్టే వీళ్ళిద్దరూ, పోనీ చిరంజీవి గారికి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వైరల్ ఫీవర్, ఎందుకు స్పందించలేదు మరి? అంటే ఇప్పుడు నిన్న అదేదో ఒప్పాడది ఓ పెద్ద మెసేజ్ పెట్టారు కదా అక్కడ. ఆ తర్వాత కలెక్టర్ కూడా అక్కడికి పంపించారు కదా. తర్వాత ఇంకో దానికి 2-3 ఇష్యూస్ కూడా ఆయన తరపున వస్తున్నాయి ప్రకటనలు, ఇదిగో అని. ఇప్పుడు దీంట్లో ఏమి రాల ప్రకటన. ఇప్పుడు మరి ఏమన్నా మనం ఈ వీడియో మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ మనం ఈ వీడియో చేసేంత వరకు అయితే ఏ ప్రకటన రాలేదు. ఇద్దరు ఒక చిరంజీవి గారి నుంచినే వచ్చింది. బేసిక్ గా అక్కడ కామినేని అనేటటువంటి ఆయన బీజేపీ టీ టీము, ఆయన జగన్ ని విలన్ని చేసి చూపించేటటువంటి క్రమంలో మాట్లాడాడు. ఏదో అవమానం జరిగింది అన్నటువంటిది. సార్ ఒకటి ఇక్కడ నా డౌట్ ఏంటంటే, కామినేని గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం చాలా మాట్లాడాలి. అక్కడ అసలు సందర్భం ఉందా? జగన్ ని అక్కడ ఆ సందర్భంలో ఏదో అతను శాడిస్టు అని ఒక చూపించే ప్రయత్నం, అక్కడ ఎవరో మెప్పు పొందాలని, అంటే సభలో బాలకృష్ణ గారు కొంచెం రేర్ గా వస్తుంటారు అనుకోండి, సభకి కంప్లీట్ గా రారని నేను అన్ను. అక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయన మెప్పు పొందడానికో ఏదో తొందరపడి ఈ వ్యాఖ్యలు. అంటే అక్కడ ఎలా ఉందంటే, మన క్రైమ్ సీన్ చూస్తుంటాం కదా సార్, సీన్ రీక్రియేషన్ అని చెప్పి చూపిస్తా ఉంటారు మనకి ఏం జరిగింది ఏంటో. అలాగే ఈయన ఏదో మొత్తం రీక్రియేట్ చేసినట్టు మాట్లాడారు. ముందు ఒక్కసారి ఆయన మాటలు వినిపిద్దాం సార్. బాలకృష్ణ గారు కలుసు ఇష్టం లేదు, ఆయన ఎవరిని కలవకుండా సంబంధం
ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. ఆయన కొన్ని మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారు అన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన ఉంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీ ఇంకేం ఇది సార్. ఇది ఓకే, మీరు కూడా వినే ఉంటారు. కాకపోతే ఒకసారి మన క్లారిటీ కోసం దీనికి ఇమీడియట్ గా బాలకృష్ణ గారు రియాక్ట్ అయిన తీరు చూస్తే కామినేని గారికి ఆయన క్లాస్ తీసుకున్నారని అన్నట్టుగా అనిపించింది. ఒకసారి ఆయన మాటలు కూడా వినిపించేద్దాం. అప్పుడు అందరూ సైకో గారిని గట్టిగా అడిగితే ఎవడు వచ్చాడంటే అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. చిన్న వచ్చాడు కదా ఏంటంటే ఓకే, అవమానించడం ఆయన ఓకే, అదే ఆయన గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమని. వచ్చాడు సారీ I want to clarify this. No, very good, sir. Nonsense. Nonsense. లాస్ట్లీ నేను అన్నది పదం కూడా సార్ నాన్ సెన్స్ అని. బాలకృష్ణ ఇదంతా వినే ఉంటారు అందరూ. అంటే అక్కడ కామినేని గారికి సపోర్ట్ వస్తుంది అనుకుంటే రివర్స్ అటాక్ తగిలిందా బాలకృష్ణ గారి నుంచి? అంతే కదా. ఆయన ఏంటంటే బాలకృష్ణ గారు తను గుర్తుపెట్టుకుంటారులే అన్న ఉద్దేశంతో మాట్లాడారు. జగన్ ని ద్వేషిస్తాడు కాబట్టి బాలకృష్ణ ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ గురించి తిడతన్నాం కాబట్టి పని అయిపోతుందని ఆయన ఆశపడ్డాడు. ఇంకోటి వీళ్ళందరికి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మెంటాలిటీ, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు, రాగానే ఎదురెళ్ళామన్నా రిసీవ్ చేసుకున్నాడు ఏంటి ఆయన? వాళ్ళందరూ వచ్చి కూర్చున్నాకే కదా వచ్చింది పవన్ కళ్యాణ్, కాసేపు అయ్యాక కదా వచ్చింది. మరి వాళ్ళందరినీ డైరెక్ట్ గా తీసుకొచ్చి ఛాంబర్ ముందు వెహికల్స్ ఆపించారా? లేదు కదా, బయట అక్కడ పార్కింగ్ దగ్గర నుంచినే కదా వచ్చింది. ఇంకోటి జగన్ది సెక్రటేరియట్ కాదు, క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఆఫీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాగ నడుచుకుంటూ వస్తారు, అంతే. లోపలికి డైరెక్ట్ గా గది ముందుకి వెళ్లే అవకాశం జగన్ వెహికల్ కూడా లేదు అక్కడ. ఇది అక్కడ చూసిన వాడికి తెలుసు ఆ ఏరియా, వీళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ముందు ఒక ప్రచారం బిగిన్ చేశారు ఆ రోజున, ఆ ప్రచారాన్ని వీళ్ళు వాడుకున్నారు. ఇంకొకటి కొంతమంది అత్యుత్సాహంగా వైసీపీ వాళ్ళు తప్పుడు పని చేశారు అప్పుడు, అది వీళ్ళకి వాడుకోవడానికి ఉపయోగపడింది. వాళ్ళే చూసారా జగన్ అన్న కొత్త ఇట్టుంటది, వచ్చారు సినిమా వాళ్ళందరూ సచ్చినట్టు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాని వలన కూడా వీళ్ళకి మండింది. అది ఖచ్చితంగా కొంతమంది అతి దురదగాళ్ళు చేసిన పని వైసీపీలో. వాళ్ళ ఆ కామెంట్లు పెట్టకపోయి ఉంటే, అంటే దారికి తెచ్చాడు జగన్ అనే కామెంట్లు పెట్టకపోయి ఉంటే అసలు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండేది కదా, వెసులుబాటు ఉండేది కదా. ఒకటి. రెండవది ఏంటంటే చిరంజీవి స్టేట్మెంట్ గా పెట్టారు కానీ చిరంజీవి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడని వైసీపీ వాడు కూడా ఎవడు పెట్టలేదు. అది వీళ్ళు అపహాస్యం చేశారు కావాలని చెప్పేసి, వక్రీకరించింది పవన్ కళ్యాణ్. వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్కి తన అన్నయ్య అట్లాగా మాట్లాడడం, అట్లా దండం పెట్టడం నచ్చలా పవన్ కళ్యాణ్కి. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అది తను బాగా హట్ అయిపోయినట్టు కనబడింది. అంతా బానే ఉంది ఆ రోజున. సరే, ఇప్పుడు నేనే ఇంటర్వ్యూ చేశాను పేరు నాని ఈ విషయం మీద. నేను రాగానే పేరు నాని చెప్పుకొచ్చారు ఆ రోజున సినిమా వాళ్ళు ఇట్లాగా నిర్మాతల దర్శకులు అడుగుతున్నారు అనగానే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే
భోజనానికే పిలువు అన్నయ్యనని చెప్పారు. వెంటనే చిరంజీవి గారిని భోజనాన్ని పిలిస్తే సతీ సమేతంగా వచ్చారు. ఇటు భారతి గారు వీళ్ళు దగ్గరుండి కారు అప్పుడు ఇంటి దాకా వెళ్ళింది డైరెక్ట్ గా వెహికల్, లోపలికి వచ్చారు, భోంచేశారు. ఆ టైంలో చెప్పారు ఇట్లా తర్వాత మనం కలుద్దాం ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఆయన అంటే సరే అన్నారు. ఆ తర్వాత నాతో చెప్పారు, నేను ఫాలో అప్ చేశాను. ఆ తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి ఇదే ఇట్లాగ మేము కరోనా టైం కాబట్టి ఒక 5గురు రమ్మని చెప్పాను. లేదు 10 మంది వస్తామన్నారు చిరంజీవి గారు. మళ్ళీ జగన్ గారికి చెప్తే ఓకే అన్నారు, 10 మంది అయితే ఓకే అన్నారు. డేట్లు 3 డేట్లు ఇవ్వమన్నారు చిరంజీవి గారు. 3 డేట్లు మళ్ళీ జగన్ గారితో కనుక్కొని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ రోజున వచ్చారు. వచ్చిన తర్వాత ఈవెన్ 6 నెలలకోసారి ఎట్టండి మీటింగ్లు పెట్టండి అని చెప్పి ఈ మీటింగ్ అయిపోయాక మహేష్ బాబు గారు కూడా అన్నారు, మేము ఏదో సీఎం అంటే కొంచెం ఏదో ఈగోయిస్టిక్ గెట్లు ఉంటారు అనుకున్నాము, ఇంత సరదాగా మాట్లాడతారు, సరదాగా నవ్వుతూ మాట్లాడతారంటే మావి కూడా పరిష్కారం అవుతూ ఉంటుంది, సరదాగా 6 నెలలకోసారి మీటింగ్ పెట్టండి అంటే లేదన్నా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని చెప్పారు. ఇదంతా అతను చెప్పారు. మరి అందులో వాస్తవం ఉండొచ్చు, లేకపోతే ఇదైనా ఉండొచ్చు. అది మహేష్ బాబు చెప్పాలి, లేకపోతే వీళ్ళు చెప్పాలి. చిరంజీవి గారు అయితే ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు. కానీ నెగిటివ్ గా మాట్లాడుతున్న దాన్ని కంట్రోల్ చేయలే ఈ రోజు వరకు. కాదు సార్, ఈయన చెప్పిన 3వ షాక్ మీద క్లారిటీ ఏంటి అంటే, నాన్న పేర్నాని గారు చెప్పారా మీకు? ముందు కలవడానికి వస్తే సినిమాటోగ్రఫీతో మంత్రితో మాట్లాడన్నప్పుడు అప్పుడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు చెప్పారు ఇది 3వ షాక్ అన్నారు కదా కామినేని గారు, అదేంటి? అది తప్పు అని చెప్పారు. అసలు అట్లాగేం లేదు. రాగానే నేనే ఎదురెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. సాధారణంగా మీటింగ్ కి ఇలా వచ్చారని చెప్పగానే వస్తారు అధికారులు. దాంట్లో అయితే ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చిన ఇలాగ వీళ్ళు వచ్చారనగానే గబక్కన బయలుదేరి వచ్చారు బయటికి. వాస్తవంగా 3 పేర్లు మాత్రం అంటే చిరంజీవి గారు 10 పేర్లు ఇచ్చారు. అది కాకుండా 3 పేర్లు నాని సిఫార్సు చేశారు. ఎవరిదంటే వైసీపీకి అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని భుజానేసుకున్నటువంటి పోసాని కృష్ణమురళి, ఆలి, వీళ్ళిద్దరితో పాటుగా ఆర్ నారాయణమూర్తి. ఇది జగన్ కి చెప్పాడట పవన్, ఈయన పేర్నాని గారు చెబితే జగన్ అట్లా బాగోదేమో, చిరంజీవి అన్నయ్య ఎవరు చెప్తే వాళ్ళదే పెట్టండి అని చెప్పారట. అంటే లేదన్న మన కోసం ఇంతకాలం పార్టీ కోసం చించుకుంటున్న వాళ్ళని కనీసం అకామిడేట్ చేయకపోతే ఎట్లాగా, ఇందులో మీటింగే కదా అంటే ఒకసారి ఆలోచించని చెప్పి జగన్ గారు మళ్ళీ పవన్ పేర్నాని గారికి చెప్పారట. చెబితే లేదన్న మనం చెయ్యాలి ఇది అని చెప్పి ఆ డెసిషన్ ఈయన తీసుకున్నాడట. పేర్నాని మనకి ఇచ్చింది దాంట్లో అదే చెప్పుకొచ్చి నేను తీసుకున్నాను ఒక మంత్రి హోదాలో. అలాగా వీళ్ళ వైపు నుంచి 3 కూర్చున్నారు అనమాట. అందులో వీళ్ళ 3 ప్లస్ పేర్నాని అక్కడ టీలు అవి ఇవ్వడం, ఇస్తూ ఉండగా వాళ్ళు టీ తాగుతుండగానే జగన్ వచ్చి కూర్చున్నాడు అక్కడ కాన్ఫరెన్స్ హాల్. కూర్చోవడం, వీళ్ళందరూ కూడా ఎవరిది ఇష్యూస్ వాళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పింది అక్కడ ఒకటే. ఫస్ట్ జగన్ చెప్పిన మాట ఏంటంటే, నేను నాకు ఏ ఉద్దేశంతో చేస్తున్నాను, మీ సినీ పరిశ్రమ బాగు కోసం చేస్తున్నా. మీ చిన్న నిర్మాతలే నాతో మాట్లాడారు, లేదా అనేక మంది నిర్మాతలే మాట్లాడుతున్నారు. ఏంటయ్యా అంటే ఇంత రేట్లు పెడితే టికెట్ సినిమాకి రావట్లేదు థియేటర్కి. మీరు ఆలోచించండి అన్న, ఒక థియేటర్కి ఒక సినిమాకి పోతే 2000 రూపాయలు పడతాయి ఒక కుటుంబానికి. ఎందుకంటే టికెట్ రూపంలో నలుగురికి 150 మినిమం 600, 250 రూపాయల టికెట్ అయితే 1000 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ అటు ఇటు ఆటో గిటో ఎక్కువ వస్తే 200, 1200. ఏ పేలాలో గేలాలో తినాలి కదా, తింటే ఇంకొక 800, 2000 మినిమం చూడ్డానికి అవుతుంది. బొగ్గబొట్టు కూర్చుంటే కూడా 1000-1200కి తక్కువ అవుతుంది. అట్లాంటి సిచ్యుయేషన్ లో సినిమాకి ఇదివరకు మేము సినిమాలు చూసిన వాళ్ళం కదా, ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు అండ్ 10 రూపాయలు అంటే ఎక్కువ కదా అప్పుడు ఆ రోజుల్లో. చాలా తరచూ సినిమాలకు వెళ్ళి మాకు వినోదం అంటే మన ఆంధ్ర వాళ్ళకి సినిమానే. అట్లాంటి సినిమాకి ఇప్పుడు థియేటర్కి రాకుండా జనాలు ఎందుకు పోతున్నారంటే ఈ భారీ రేట్లు. ఇది ఒకసారి అందుకని మేము ఈ నిర్ణయం తీసుకుంది, మీరు ఎట్లా చెప్తే అట్లాగా అన్నప్పుడు చిరంజీవి గారు చెప్పారట, ఇప్పుడేమో ఆ రోజుల్లో తరహాలో స్టోరీ బేస్డ్గా ఇట్లా కాన్సెప్ట్ కాదు, ఇప్పుడు టెక్నికల్ ఎక్కువ వాడాలా, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇవన్నిటి రీత్యా చెప్పినప్పుడు ఓకే అని చెప్పి అప్పుడు మధ్య మార్గంగా టికెట్ రేట్ల పెంపు కొప్పుకుంటూ సేమ్ టైం ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్కి విపరీతమైన రేట్లు, లేకపోతే రేట్లు పెంచుకోవడానికి సంబంధించి 40% షూటింగ్ ఆంధ్రాలో చేయాలి. అలాగే దాని పేరేంటది మన ఈ యాక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు పైబడి సినిమా ఖర్చు అయితే ఆ జిఎస్టీ ఇదే ఆ ట్యాక్సెస్ కట్టి ఉంటారు కదా, ఆడిట్ రిపోర్ట్ పెడితే ఇస్తామన్నటువంటి ఇది అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు, ఎందుకంటే చట్టబద్ధంగా అది.
కానీ అది ఆ ఇండస్ట్రీలో కడుపు రగిలింది జగన్ మీద, అదే పాయింట్. ఎందుకని వాళ్ళు ఏది లెక్కలు చూపించుకునే క్యారెక్టర్లు కాదు. అనేక సార్లు ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతాయి వీళ్ళ మీద? పేపర్లో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. జిఎస్టీ వాళ్ళ రైడ్స్ ఎందుకు జరుగుతుంటాయి? చెప్పేది ఒకటి, వచ్చేది ఒకటి. ఓ రకంగా క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు జగన్, అది నచ్చలేదు సినిమా ఇండస్ట్రీకి. కాకపోతే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఆ రేటు విషయంలో కన్విన్స్ అయ్యాడు కాబట్టి, కొంచెం పెంచడానికి ఒప్పుకున్నాడు కాబట్టి. అదే కదా నిన్న బాలయ్యకి చెప్పింది, ఈయన నా వాల్తేరు వీరయ్య నీ వీరసింహారెడ్డికి పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు జగన్ అనేటటువంటిది ఆ రోజు నేను మాట్లాడబట్టిన అన్నట్టు. అంటే జగన్ అక్కడ కరాఖండిగానే ఉన్నాడు, అతిగా పెంచలేదు, అతిగా తగ్గించలేదు. ముందు 5 రూపాయలు అన్నటువంటిది మాత్రం రేటు పెంచుకోవడానికి ఇచ్చాడు. మామూలు 150 రూపాయలు ఏదో 130 ఎంతో పెట్టినట్టున్నాడు కదా, 120 130, 250 రూపాయలు 220 ఎంతో పెట్టినట్టున్నాడు టికెట్ రేట్. అది జోక్ ఏంటంటే ఆ రేట్లని ఆస్వాదించిన పబ్లిక్ తగ్గిన తర్వాత ఓటేలేదు అతనికి. కానీ అతనికి ఆ రేట్లు తగ్గింపజేశాడు అన్న కడుపు పండినటువంటి సినిమా ఇండస్ట్రీ లేదా ఆ హీరోల అభిమానులు మాత్రం వ్యతిరేకంగా ఓటేసి దెబ్బ కొట్టారు అనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ అలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆ రోజున వచ్చినప్పుడు ఎలాంటి అవమానం లేదు, అంత ఇంటర్నల్ గా ఫీలింగ్ ఇది ఉంటది. మా జోలికి రాబాక నువ్వు మేము ఎట్టకు అమ్ముకుంటే అట్టకి. ఇప్పుడు చూడండి ఎవడన్నా ఆపుతున్నాడు, నేను కోర్టు అడిగింది. బెనిఫిట్ షో అంటే ఏంటి? ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే ఊరు మొత్తం మీద ఒక థియేటర్కి ఇచ్చేవాళ్ళు, అది అభిమానులకి. ఒకవేళ అభిమానుల సంఖ్య పెరిగాక 2 థియేటర్లకు ఇచ్చేవాళ్ళు, అది అభిమాన సంఘం ప్రెసిడెంట్కి ఇచ్చేవాళ్ళు. అభిమాన సంఘం కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్ అభిమానులందరిది లెక్క ఉండేది వాళ్ళ దగ్గర. అప్పట్లో కృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా రోజుల్లో. బాలకృష్ణ అభిమాన సంఘం వాళ్ళు అది పంచుకునేవాళ్ళు, టికెట్లు తక్కువ రేటుకి ఇచ్చుకునేవాళ్ళు. ఒరిజినల్ గా అప్పట్లో డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు కాదు, బెనిఫిట్ షో అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. తర్వాత డబ్బులు తీసుకోవడం బిగించేశారు, ఎందుకంటే అది అభిమానులు అమ్ముకుంటున్నారు టికెట్లు అన్నట్టు. సరే అది నడిచింది. తర్వాత కాలంలో ఏమైపోయింది, బెనిఫిట్ షో దాన్ని కోర్టులు తప్పుపెట్టి అభిమానుల కోసం సపరేట్ షోలు ఎట్టేసుకుంటారని. అప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీసేటప్పుడు ప్రభుత్వాలు ఏం చేశారు, బెనిఫిట్ షోలు అంటే సాంకేతికంగా సమస్య వస్తాయా, ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ కోసం చూడండి అని చెప్పారు. అప్పటి నుంచి ఏం చేశారు, ఏ వృద్ధాశ్రమం బెనిఫిట్, ఏ అనాథాశ్రమం బెనిఫిట్, ఏ వరదల బెనిఫిట్ అనే పేరుతో తీసుకుని వీళ్ళకి 10 లక్షల రూపాయలు వస్తే ఓ 50,000 వాళ్ళ చేతిలో పెట్టేసి ఇచ్చేసినట్టుగా లెక్కలు రాయిచ్చేసుకుని నడిచిపోయేవాడు. అయితే ఇప్పుడు ఈ మోడీ వచ్చిన తర్వాత అది సమస్య అయిపోయింది. అట్లాగా దొంగ లెక్కలు చూపెట్టడానికి కుదరట్లేదు, అంతా మూలం కదా, ఆన్లైన్ కదా. నువ్వు 10 లక్షల రూపాయలు వస్తే 10 లక్షలు అక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలి. ఖర్చులు కూడా ఆడిటింగ్ పక్కాగా చూపించాలి. ఇదివరకు మళ్ళీ ఎన్జిఓలు ఖర్చు పెట్టేసామని రాసేసుకుంటే కుదరదు. ఇప్పుడు ఎన్జిఓల ఆడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా నడుస్తుంది, లేకపోతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి సినిమా మన హీరోలు అంటే ఓ భయమో గౌరవం ప్రేమ ఉంటది కదా వీళ్ళకి, ప్రభుత్వాలకి ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో అనేసి, అందుకని వాళ్ళతో చెప్పేసేసి డైరెక్ట్ బెనిఫిట్ షో అని రాయించేసుకుంటున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ షో అనేటటువంటి పేరుతో, ఇక పబ్లిక్ బెనిఫిట్ షో అన్నటువంటి పేరుతో భారీ రేట్లో వసూలు చేసేస్తున్నారు. ఇది ఏమైపోయిందంటే ఇదివరకటి రోజుల్లో బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలు బతికేవాళ్ళు, ఇప్పుడు బెనిఫిట్ షో డబ్బులు హీరోలే తినేస్తున్నారు, అందులో 80%. ఇదివరకు ఒక 4 సినిమాలు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి లేదా 1-2 సినిమాల్లో ఫెయిల్ అయినటువంటి నిర్మాతలు ఈ కొత్త ఈ పెద్ద హీరోలతో బెనిఫిట్ షోల కారణంగా వచ్చే డబ్బులతో బతికేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తినేస్తున్నారు ఇండస్ట్రీ. సినిమాలలో నీతి స్క్రీన్ మీదనే ఉంటది, వెనకాల దోపిడి ఎవడికి దోచినంత వాళ్ళకుంటది, ఇది నడుస్తుంది. అది జగన్ చెక్ పెట్టాలనుకున్నాడు, అతనికే చెక్ పెట్టారు వీళ్ళు. చివరికి అతని మీద జరిగినటువంటి అతిపెద్ద దూషణలకి కీలకమైనటువంటి సినిమా రంగం నుంచినే జరిగింది. సినిమా హీరోల జోలికి పోకుండా వదిలేసి ఉంటే, అంటే జగన్ ఓటములో వన్ ఆఫ్ ద రీజన్ అది సినిమా అభిమానులు. ప్రతి హీరో అభిమాని కూడా వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేసి ప్రభాస్ని తీసుకొస్తాడా, మహేష్ బాబుని వచ్చేటట్టు చేశాడా, చిరంజీవి వచ్చేటట్టు చేశాడు, ఇది ఒక సైకలాజికల్గా వాళ్ళు ఏదో వాళ్ళని చులకం చేసినట్టు వాళ్ళు రావడం అంటే అనే పిక్చర్ని క్రియేట్ చేశారు ఇక్కడ. అవును. కానీ నిన్న కామినేని బాలకృష్ణ గారి మధ్య ఎపిసోడ్ లో సార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు రావడం అది కాస్తంత ఈయనకి నచ్చలేదా? బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చూస్తే అక్కడే వచ్చింది వివాదం. అంటే చిరంజీవి దబాయిస్తే అప్పుడు జగన్ వచ్చాడు అనటం నచ్చలా. అది అది కరెక్ట్. ఇక్కడ మెగా నందమూరి హీరోలు, ఇప్పుడు మీకు పాత రోజుల్లో అయితే కొట్టుకు చచ్చేవాళ్ళు అభిమానులు,
ఇప్పటికీ ఉన్నాయి కొట్టుకు సావడాలు కొన్ని చోట్ల. ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయింది గతంతో పోల్చుకుంటే. మేము మా స్కూళ్ళలో చదివేటప్పుడు అయితే దాని పేరేమంటారు, ఇంకు పెన్నులతో పొడుచుకునేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. అప్పుడు కృష్ణా చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత రోజులు బాలయ్య చిరంజీవి ఫ్యాన్స్, ఇదో పెద్ద యుద్ధాలు మాకు చూసేవాళ్ళం కొట్టేసుకోవడం. అలాంటి స్టేజ్ నుంచి కొంత మెచ్యూర్ అవుతుందంటే ఇప్పుడు మరీ ఓవర్ ఇదైపోతుంది. సోషల్ మీడియా సాక్షిగా ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టేసుకోవడం చూస్తున్నాం కదా. దాన్ని ఒక రకంగా కూటమయ్యాక పవన్ కళ్యాణ్ ఒక అడుగు తగ్గాడు, బాలకృష్ణ ఒక అడుగు తగ్గి బాలకృష్ణ ఈయన్ని పిలవడం ఏంటి, పవన్ కళ్యాణ్ని ఆహాలో అన్స్టాపుల్ కి ఈయన వెళ్ళడం ఏంటి, బాధ్యతగా మాట్లాడుకున్నారు. అక్కడ ఒక రకంగా ఒక చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వీళ్ళు. నందమూరి మెగా కుటుంబాల వివాదాన్ని చక్కగా సెటరేట్ చేశారు. ఈవెన్ కూటమి కావడం వల్ల పెద్దోళ్ళు అసలు ఎక్కడా ఘర్షణ పడట్లేదు. అది అట్లాగే ఉండుంటే సరిపోయేది. నిన్న కామినేని అన్నది కూడా జగన్ని వెదవని చేసే ఉద్దేశంతో చిరంజీవిని అడ్డం పెట్టి అన్నాడు. కానీ వీళ్ళకి పర్సనల్ గా ఉన్న ఈగోస్ పోలేదు అన్న విషయం అర్థమవుతుంది. బాలకృష్ణ గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే బాలయ్యకున్న ఫీలింగ్ వేరు. నాకు అర్థమైంది ఏంటంటే బాలయ్య మాట్లాడిన దాన్ని బట్టి తనని అవాయిడ్ చేస్తున్నారు. బాలయ్యని పిలవలేదంటే ఎవరు పిలవలేదు? అది నేను పేరు నాని మన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, టీముని తీసుకొచ్చే బాధ్యత చిరంజీవిది. చిరంజీవి ఎవరిని తెస్తానంటే వాళ్ళని రమ్మన్నారు. బాలయ్య విషయంలో బాలయ్యని వద్దని పొరపాటును కూడా జగన్ అనలేదు. అతను ఎంత గౌరవం ఇచ్చాడంటే అసలు ఒకప్పుడు బాలయ్య అసోసియేషన్ ప్రెసిడెంటే జగన్ కదా, రాష్ట్ర అధ్యక్షుడు. బాలకృష్ణ గారు అభిమాని అంటారు. అట్లాంటి బాలయ్య అప్పుడు అఖండ సినిమా అప్పుడు, ఈ సినిమా అప్పుడు టికెట్ రేట్లప్పుడు కలవడం అనే ఒక సంప్రదాయం ఉంది కదా. ఏ హీరోని కలవమనలేదే జగను. ఇతను కూడా కలవడానికి వస్తానంటే అక్కర్లేదు, ఆయన స్థాయిని తగ్గించుకొని అక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని ఇదే పేరు నానికి ఆదేశాలు ఇచ్చాడు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చారు కదా పర్మిషన్. అదే విషయం పేరు నాని చెప్పుకొచ్చారు. అంత గౌరవం ఇస్తారు బాలకృష్ణకి, ఆయన మేము ఎందుకు వద్దంటామని చిరంజీవి చెప్పారు నిన్న దానికి సమాధానం. ఏమని, నేను ట్రై చేశాను, ఫోన్ ఎత్తలేదు. జమిని కిరణ్ గారిని పంపించాను, 3 సార్లు కలవలేదు. మేబీ బాలకృష్ణ అవాయిడ్ చేసి ఉండొచ్చు. జగన్ ముందుకి నేను వెళ్ళేది ఏంది, అసలు మనం వెళ్ళొద్దు అని ఆయన ఫీలింగ్ అయి ఉండొచ్చు మేబీ, నేను అనుకో. కాకపోతే అట్లాగా మనం పొలిటికల్ ఈగోస్ కోసం కూర్చుంటే సినిమా మొత్తం నాశనం అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశం చిరంజీవి గారికి ఉండొచ్చు. ఎవరి ఉద్దేశం వాళ్ళది. అందుకని చిరంజీవి గారు కూడా బాలకృష్ణని తీసుకెళ్లకుండా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కూడా దాంట్లో. ఎందుకంటే ఆయన ఎదురుకుండా వెళ్తే ఫీలింగ్ ఉంటది కదా అన్నటువంటి. బాలయ్యకి అది కమ్యూనికేట్ అయిందో లేదు, బాలయ్యకి ఆ రూట్ లో కమ్యూనికేట్ చేసి నువ్వు వద్దులే మేము మాట్లాడతాంలే, నువ్వేందా ఈ ముక్క అనొచ్చు ఈయనతో డైరెక్ట్ గా. చిరంజీవి ఫోన్ చేసి ఆడి ముందుకు నువ్వెందుకులే అనొచ్చు, మాకు తప్పట్లేదు అని. అది వీళ్ళిద్దరి మధ్యనే ఉండేది విషయం. కానీ అక్కడ తేడా వచ్చిందల్లా ఆ పాయింట్ దగ్గర. బాలయ్యని అప్పుడు తీసుకెళ్ళకపోవడం ఒక ఎత్తు. మొన్న ఏదో ఈ ఫెడరేషన్ వాళ్ళ సమ్మెప్పుడు కూడా ఏదో 9వ పేరుగా పెట్టారంటే బాలయ్య కోపం వచ్చింది. అది కూడా నేను ఆయన చెప్పుకొచ్చాడు కదా, అప్పుడే కదా అవమానం, ఇప్పుడు కూడా అవమానమే అన్నటువంటిది. అంటే బాలయ్య తనని పిలవకపోవడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి వారసుడు నెంబర్ 1, నెంబర్ 2 వీళ్ళందరిలో సీనియరేగా. చిరంజీవి గారి కంటే సీనియర్ కదా బాలయ్య లెక్కనైతే. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాడు కదా ఆయన. చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చి మొదట్లో విలన్ పాత్రలు అవి వేసి ఆ తర్వాత హీరో అయ్యారు. కానీ బాలయ్య ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రల దగ్గర నుంచినే చిన్నతనం నుంచినే హీరోగా చేసినోడు కదా, సీనియర్ హీరోగా ఆయన. కాబట్టి అతనికి ఆ ఫీలింగ్ ఉంటది. ఇంత పెద్దోడిని ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, సినీ పెద్ద అని చిరంజీవిని అంటే నీకు మండుతా మేబీ. ఎందుకంటే సీనియర్ అందరికంటే సీనియర్ కదా పెద్ద, అంతే కదా. అట్లాంటప్పుడు నేను కదా పెద్దోడిని అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఈయన సీనియారిటీని గుర్తించకుండా చిరంజీవిని సీనియర్ ఎట్లా అంటారనే కోపం ఉండొచ్చు ఆయనకి. అది కూడా వాళ్ళ సభలో కొన్ని ప్రతిపక్ష వాళ్ళు అన్ని ఉంటే ఇంకా గట్టికిచ్చుండేవారేమో, కామినేని గారు కాబట్టి ఆ యాంగిల్ చెప్పారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఈ అంశంలో ఒకసారి ఫైనల్ గా కామినేని గారు ఈ మాటల సందర్భంగా ఎవరిని మెప్పించడానికి ఏకంగా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. బాలకృష్ణ గారు మామూలుగా కాదు, మాస్కులు వేసుకుని తొమ్మిది కూడా ఉండదు, 100 మంది వచ్చి చంపేశారు. పరిస్థితి 4 ఏళ్ళు
చూసి ఆనందించారు అధ్యక్ష. సార్ ఇది రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఇది కూడా ఒక రకంగా సీన్ క్రియేషన్ అన్నట్టే, రీక్రియేషన్ అన్నట్టే చెప్పారు. అంటే ఇది ఆయన 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 మనసులో ఏదో ఏదో ఉంది అని అనిపిస్తుంది, ఎవరినో మెప్పు పొందడానికో ఏదో అని. ఎందుకు కామినేని గారు ఇంతగా ఇవన్నీ? సిగ్గా ఆయన ఏంటంటే తెలుగుదేశం కార్యకర్త, ఆయన ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు కైకలూరులో. పేరుకే బీజేపీ తెలుగుదేశం నాయకుడు కైకలూరులో. తెలుగుదేశం టికెట్ కైకలూరులో ఈయనకి ఇవ్వకపోవడం భారతీయ జనతా పార్టీకి వెళ్ళాడు ఆయన. కూటమిలో అయితేనే సీట్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే కూటమిలో ఉన్నాడు ఆయన. చంద్రబాబు గారి ఆయన గుండెకు వచ్చి చూస్తే చంద్రబాబే కనబడతారు, రెండవ పక్కన వెంకయ్యనాయుడు గారు కనబడతారు. వెంకయ్యనాయుడు గారి ద్వారా పోటీ సంపాదించుకున్నాడు ఆయన. ఇప్పటికి కూడా మీరు చూడండి, గత 2019-24 మధ్యలో కామినేని ఎక్కడైనా బీజేపీ మీటింగ్ లో కనబడ్డా? మోడీ మీటింగ్ లో కూడా కనబడలేదు ఆయన. కేవలం మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఆయన ఒక్క మీటింగ్ లో కనబడేవాడు, వెంకయ్యనాయుడు గారి మీటింగ్. వెంకయ్యనాయుడు గారిని రిసీవ్ చేసుకోవడం, వెంకయ్యనాయుడు గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం, వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రాం దగ్గర ఆయన బొమ్మ కనబడేది, పోస్టర్ లో హోర్డింగ్స్ ఇట్లాంటి, ఇంకెక్కడ కనబడదు. ఆయన బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడి కంటే కూడా వెంకయ్యనాయుడు గారి అనుచరుడు, అయినా తెలుగుదేశం కార్యకర్త. అదే ఉంటుంది ఆయనకి. ఆయనకేం బీజేపీ మీద పెద్ద ప్రేమ ఉండదు, ఏముండదు. ఈ మధ్యన కొంచెం ఇబ్బంది కూడా అయ్యి ఉండదు, ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదివరసారి అయితే అధినాయకత్వంతో వెంకయ్యనాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన మంత్రి పదవి ఇచ్చారు. ఈసారి అధినాయకత్వాన్ని అడిగితే సత్యాకి ఇచ్చారు కానీ ఈయనకి ఇవ్వాల. ఈయన మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రేపు పొద్దున మంత్రి పదవి కావాలని. ఇప్పుడు మళ్ళీ ఏదైనా రేపు లోకేష్ సీఎం అయితే మంత్రివర్గం మారుతుంది, అప్పుడు నాగబాబు రావాలి, ఇటు కామినేని రావాలని కోరుకుంటున్నారు గట్టిగా, బలంగా. ఈ మధ్యన ఎవరు కొంచెం పొగిడినా మంత్రి పదవి కోసం, మొన్న ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పాపం ఈ మధ్యన ఎక్కువ పొగుడుతూ ఉంటారు ఆయన, లోకేష్ గారిని వీళ్ళందరూ. అప్పుడు ఆయన ఓపెన్ గానే అంటున్నారు కదా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూల్లో, మీకు మంత్రి పదవి ఖాయం, బాగా పొగుడుతున్నారు, బాగా డప్పు కొడతారు. ఇప్పుడు ఈయన ఏకంగా సభలోనే నిన్న అంటే జగన్ ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం, ఈయన కూడా మేబీ ప్రాక్టికల్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో 2 సెక్షన్స్ ఉన్నాయి, జగన్ ప్రో, జగన్ యాంటీ. జగన్ యాంటీ టీం అంతా కూడా ఇది ఎట్లా ఉంటుందంటే, సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకి మన ఇంటి పక్కన అమ్మాయి కొంచెం అందగెత్తా, మనకంటే మనది కొంచెం దాన్ని ఏమంటారు చామంచాయ, అమ్మాయి కొంచెం కళగా ఉంటుంది, కొద్దిగా ధనవంతురాలు, స్టేటస్ ఉందనుకోండి. కామెంట్ ఎట్లా చేస్తుంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు దానికి ఏంటి బాగుంది, అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, మంచి లైఫ్, వాళ్ళ భర్తకి చాలా ఇదిగా ఉంటుందని ఎవరన్నా అన్నారు అనుకో, వీళ్ళు ఈర్ష్యతో ఏం మాట్లాడుతుంది అంటే, నువ్వు అట్టా చూసావా, మేము ఎడే చూస్తున్నాంగా దాని కథలో, వాడెవడో పొద్దున వస్తాడు, ఒకటి సాయంత్రం వస్తాడు, ఒకటి మధ్యాహ్నం వస్తాడు అంటే, వాళ్ళు ఏ పాలోడవచ్చు, కూరలోడవచ్చు, ఇది అవ్వచ్చు. ఈ రెండో వినేవాళ్ళు అట్లా అడగరు కదా, అంటే పొద్దున వచ్చేది పాలోడా అంటే అవును అనొచ్చు, వాళ్ళు అడగరు. ఓహో అయితే అది అట్లాంటిది కావచ్చు అని ఓ సైకలాజికల్ గా ఫీల్ అయిపోతారు. ఇక అప్పటి నుంచి అమ్మాయిని చూసినప్పుడు ఆ కోణంలోనే కనబడుతుంది. అంతే. అవును, చంద్రబాబుని ప్రేమించే వాళ్ళందరూ జగన్ ఆ రూపంలోనే చూస్తారు. చంద్రబాబు చేసింది రైట్ అని చెప్పడం కోసం జగన్ లో 100 లోపాలు ఎత్తుకుతారు. ఇది కామన్ గా జరిగేది. అందులో సీనియర్ పోస్ట్ ఈయన. జగన్ అంటే నరనరాన కోపం ఉండే వాళ్ళలో నెంబర్ 1 ఈయన. లోకేష్ కి చంద్రబాబు కూడా అంత ఉండదు ద్వేషం. మీరు చంద్రబాబుని అపారంగా ప్రేమించే వాళ్ళకి జగన్ అస్సలు నచ్చడండి. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడ్డాడు, పార్టీని అటు కాంగ్రెస్ లో నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఎన్టీఆర్ గారి మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేయడాలు, ఆ పైన పార్టీని తను తీసుకోవడానికి, ఆ తర్వాత కూడా స్ట్రగుల్స్ బోల్డ్ అన్ని జరిగినాయి. అవన్నిటి ఫేస్ చేసి చేసుకొచ్చాడు. అసలు ఆయనకి తిరుగులేని రాజకీయం అని వీళ్ళందరూ సంతృప్తి పడ్డారు. ఎందుకు? అవతల కాంగ్రెస్ ఏమో అధినాయకత్వం ఒక దిక్కుమాలిన పద్ధతిలో ఉంటుంది, వాళ్ళతో పెద్ద ఇష్యూ కాదు. అదే ఇది వచ్చేటప్పటికి ఇక అసలు ఆయనకి తిరుగులేదు ఇక రాష్ట్రంలో అనేటటువంటి సిచ్యువేషన్ లో రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబే అప్రతిహతంగా సీఎం అయ్యేవాడు. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు లాగా, ఇప్పుడు మమతా బెనర్జీ లాగా ఆగకుండా సీఎం అయ్యేవాడు. కానీ ఎందుకని? కాంగ్రెస్ పద్దాక ముఖ్యమంత్రిని మారుస్తుంటది, అదో పెంట పార్టీ అది. దాంతో చిరాకు వాళ్ళకి, జనాలకి. ఇక్కడ అలాంటి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు చంద్రబాబు.
ఉమ్, రాజశేఖర రెడ్డి వచ్చాక అతనే రాకపోతే ఓటమి ఉండేది కాదు చంద్రబాబు. ఉమ్, అతను మొదటిసారి పిసిసి చీఫ్ ఈ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఉమ్, ఓడిపోయాడు. అప్పుడు ఏదో ఉచిత విద్యుత్ అవన్నీ తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చినా ఓడిపోయాడు అప్పుడు. కానీ ఉమ్, 26 సీట్ల నుంచి 90 సీట్లకి వెళ్ళింది కాంగ్రెస్. ఉమ్, అప్పుడు ఫస్ట్ ఉమ్, పీజీఆర్ ఉన్నప్పుడు 26 కదా, అంటే ఎన్టీ రామారావు 94లో గెలిచినప్పుడు 26 సీట్లే కాంగ్రెస్కి. ఉమ్, ఆ స్టేజ్ నుంచి 90 దాటిచ్చాడు ఏది రాజశేఖర రెడ్డి వచ్చి. అందుకనే రాజశేఖర రెడ్డికి సిఎల్పి ఇచ్చారు. ఉమ్, సిఎల్పి తీసుకున్నప్పుడు పిసిసి చీఫ్ గా డిఎస్ కేకే ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఉమ్, ఉమ్, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా చంద్రబాబుకి? డిఎస్ వల్ల, కేకే వల్ల, విహెచ్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి ఈయనకి తెలుసు. ఉమ్, మేనేజ్ కానోడెవడు, ఆట ఆడుకున్నోడెవడు? అదే అవును. రాజశేఖర రెడ్డి. చివరికి రాజశేఖర రెడ్డి సీఎం అంటే అక్కడి నుంచినే చంద్రబాబుకి దెబ్బ బిగినైంది. ఉమ్, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక 2 సార్లు ఓడిపోయాడు చంద్రబాబు. అవును. ఉమ్, ఎత్తులకి పై ఎత్తులు వేసుకొచ్చాడు. ఉమ్, అక్కడ చంద్రబాబు ఇక అసలు ఈ దేశంలో ఆయన మాత్రమే నాయకుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో. అసలు అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఇవాళ మన ఇండియన్స్ ఉన్నారంటే, మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు గారి వల్లనే. ఆయన వలన అసలు ఈ ప్రపంచమే కాపాడబడుతుంది, భారతదేశమే బ్రతుకుతుందని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ, ఉమ్, అలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రాబ్లం అయిపోయింది. రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పోయాడు, ఇక మనవడు సురక్షితం అనుకుంటే కేసీఆర్ వచ్చాడు. అక్కడ ఆ కేసీఆర్ అప్పటికే ఉన్న కేసీఆర్ డామినేషన్ పెరిగి అక్కడ దెబ్బతిన్నాడు. సరే ఆంధ్ర వరకు మన నాయకుడు ఉన్నాళ్లే, ప్రాబ్లం లేదు అనుకుంటే ఇక్కడేమో పంట్లో నలుసులాగా ఈయన వచ్చుతాయి జగన్మోహన్ రెడ్డి. కూటమి లేకపోతే 14లో గెలుపుండేది కాదు, 24లో గెలుపుండేది కాదు. దీనికి అంతటి కారణం ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అతని వీళ్ళ దృష్టిలో అంటే నేను ఒక నాయకుడు నా దగ్గర మాట్లాడిన మాట అడంతా, నా కొడుకు ఆ బచ్చాగాడు వాడేంటి, వాడికి ఇప్పటికి కూడా 40% ఓటింగ్లు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పటికి కూడా అతనికి అంత ఓటు ఉండటం ఏంటి, అట్లాగే ఫస్ట్ 45% ఓట్లు ఏంటి, అసలు అతనికి ఎందుకు ఉంటారు? అతను దుర్మార్గుడు కదా. ఎందుకు దుర్మార్గుడు అంటే అతను ఇంతకుముందు ఫ్యాక్షనిస్టు, అంతకుముందు చేసేది మీకు తెలియదా అంటారు. మనకి తెలిసినవి ఏంటో మనకి తెలుసు, వాళ్ళకి చెప్పినా ఒప్పుకోలేరు. అలాగే లోపాలు వదులుకోలేరు. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరు అన్నట్టు అతను దుర్మార్గుడు అని బయట మాట్లాడుకో వరకు ఓకే. గతంలో కూడా తొగ్లక్ పాలన అనేవారు జగన్ది వీళ్ళే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని విమర్శించలేదు అని నేను అన్నాను. ఎందుకంటే దుష్ట చతుష్ట ఏమన్నా దత్తపుత్రుడు అని ఇలాంటి. కానీ ఒక అసెంబ్లీ సాక్షిగా నిన్న బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో గాడు అనడం, అది అంటే ఆ వేదిక మీద ఎంతవరకు కరెక్ట్? బేసిక్ గా దుష్ట చతుష్టయం లాంటి పదాలలో ఎక్కడ అది విమర్శ అవుతుంది అంతే, లేదా దుర్మార్గ పాలన, రాక్షస పాలన ఇవన్నీ విమర్శ అవుతుంది. అవును అవును. సైకో పాలన అన్నది కూడా విమర్శ, కానీ అక్కడ వ్యక్తిగతంగా టచ్ చేసినట్టే. సైకో గాడు అనే పదం వాడటం అనేటటువంటిది సభా సంప్రదాయాలకు విరుద్ధం. అందులో బాధ అనిపించింది ఏంటంటే అది మీరు గబక్కన ఆవేశంలో మాట్లాడారు, నేను అది రికార్డు నుంచి తొలగిస్తానన్న స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. నాన్ సెన్సు ఇది, ఈ రెండు తప్పు, సభా సంప్రదాయాలకు విరుద్ధం. పైగా అక్కడ నవ్వులు చప్పట్లు నవ్వడంతో పాటు మీరు కరెక్ట్ అన్నారు ఆయన, అది సంస్కారయుతమైనటువంటి పద్ధతే కాదన్నది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బేసిక్ అదే కదా. నువ్వు విమర్శించు. ఒకటి చిరంజీవిని వెటకారం చేయటం, అది నీ కూటమికి తప్పు. సైకోగాడు అంటాం, ప్రతిపక్షానికి వ్యవహారంలో వ్యవహరించకూడని పదం. రెండిట్లలోనూ తప్పు ఆయన దగ్గరనే ఉంది. కానీ దాన్ని తప్పని ఏ ప్లాట్ఫామ్ అయితే ఆపాలో అది ఆపకపోవడం ఒక విచిత్రం. బాబు గారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే బేసిక్ గా కొన్ని అంటే ఇదే జగన్ టైంలో అనుంటే ఇంకొక 100 ఏళ్ళు విమర్శిస్తారు. మైకు ముందు కాకుండా మైక్ వెనక ద్వారంపూడి మాట్లాడితే మైకు ముందు దాన్ని సమర్థిస్తా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఆ రోజు చంద్రబాబు గారి కుటుంబం గురించి ఎంత సీన్ క్రియేట్ అయింది, దాంట్లో ఎంత సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ రివర్స్ సెంటిమెంట్. అది మన రాష్ట్రంలో రాజకీయం
సహజంగా నడిచిపోతుంటది అంతే. ఇలాంటి సందర్భాల్లోనైనా సభలో ఒక 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఈ పాయింట్ రేజ్ చేసి ఉండేవారా? ఇమీడియట్ గా రికార్డ్ ని తొలగించండి, క్షమాపణ ప్రకారం చెప్పండి అని ఆందోళన అడుగుండేవారా? చేసి ఉండేవాళ్ళు, అది మైనస్ వైసీపీకి అడిగి ఉండాలి లేకపోవడం. ఖచ్చితంగా, నో డౌట్. అందులో అది ఉంటే బయట మాట్లాడితే ప్రయోజనం ఉంది. అదే కదా సార్. ఒకటి మెడికల్ కాలేజీల అంశంలో ఈసారి ఈ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన లోకేష్ గారు చెప్పింది కానీ, బాబు గారి నుంచి నోట నుంచి వచ్చింది కానీ, పీపీపీ అంటే ఏంటో 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన చేతికే వస్తుంది, ప్రభుత్వం నెరవేరుస్తుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇది క్లారిటీ ఇచ్చినట్టు అయిందా? నిజాలు బయటకు వచ్చినాయా? ఈ విషయంలో వైసీపీ చెప్పిందే నిజమవుతుందా? అంటే బేసిక్ గా ఒకటే, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, పదే పదే మాట్లాడుతున్నారు. అందులో 2 ఎగ్గొట్టేసిన విషయం మాట్లాడట్లేదు, 3వ దాంట్లో సగమే చేసిన విషయం కూడా మాట్లాడట్లేదు. కానీ సూపర్ హిట్ అనేటటువంటిది సైకలాజికల్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏడాదిలో అన్ని కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే ఇప్పుడు, అలాంటి సంబరాలు చేసుకోవాలా, అలాంటి బహిరంగ సభ ఎట్లా. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని సక్సెస్ అయిపోయినాయి, అమలైపోయినాయి, సక్సెస్ అయిపోయినాయి. నిన్న అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు ఏమాగిందో చెప్పండి అంటున్నాడు బండల్లో, ఇది చెప్తుంటే వెంటలే. అది మరి విచిత్రం, దాన్ని ఎవరేం చేయాలా? అట్లాగే ఇది కూడా అంతే బేసిక్ గా. వీటిలో కూడా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ అంటే ప్రైవేట్ కాదంటే మరి ఏం ప్రభుత్వం అయితే గొడవే ఉంది. అవతల నిర్వహణ జాత కాదంటే ఏంటి? 33 ఏళ్ల తర్వాతన నీకు రూల్ ప్రకారం ఏంటంటే ఒకసారి 33 ఏళ్ళకి ఇచ్చాక ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ తీసుకోవడం ఉండదు. సంస్థ మూసేస్తే తీసుకోవచ్చు, అప్పుడు మొయ్యడు కదా మెడికల్ కాలేజీలు. అవి కూడా ఇంజనీరింగ్ కాలేజీ లాగా తయారైపోయి కుప్పలు తెప్పలు అయిపోతే అప్పుడు మూసుకుంటారు మేబీ. ఒకటి, నరేంద్ర మోడీ అనేటటువంటి ఆయన కరోనా టైంలో అనుభవించిన సమస్య, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అబ్జర్వ్ చేసిన సమస్య, ఈ రెండిటికి పరిష్కారమే ప్రభుత్వ వైద్య కళాశాల. ఎందుకని? కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు చేతులు ఎత్తేసినాయి, లేదా లక్షల ఫీజులు తీసుకున్నాయి. ఒక హాస్పిటల్లో 4 లక్షల రూపాయలు పెట్టి జాయిన్ అవ్వాలి, చచ్చిపోతే సంబంధం లేదు, రాసి ఇవ్వాలి, న్యాచురల్ డెత్ అని మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఇంకొక హాస్పిటల్లో అయితే ఎన్ని బెడ్లు ఉన్నాయో అన్ని బెడ్లు కూడా ధనవంతులకి రిజర్వ్ చేశారు, 10 లక్షల రూపాయలు కట్టేసిస్తున్నారు, అది రిటర్న్ ఇవ్వరు. వాడికి రోగం వస్తే హాస్పిటల్లో చేరు, లేకపోతే ఆడి తరపున ఎవరన్నా చేర్చుకోవచ్చు, వాడి తరపున ఎవరన్నా చేర్చుకోవచ్చు. 10 లక్షలు మాత్రం తీసేసుకున్నారు. వాళ్ళు చావు బతుకులు భయంతో కట్టిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో బోల్డ్ హాస్పిటళ్లలో. అట్లా మన రాష్ట్రంలో హాస్పిటల్ 2 లక్షల నుంచి 3 లక్షల తీసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటళ్లలో. ప్రైవేట్ హాస్పిటల్ ఎవడన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడా? ఆరోగ్యశ్రీ పనిచేసింది ఆ రోజున? లేదే. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ నర్సింగ్, ప్రభుత్వ సిబ్బంది చచ్చిపోయారు కదా, కొంతమంది డాక్టర్లు కూడా అంత కష్టపడ్డారు కదా. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్యం కనుక లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో కుప్పలు తెప్పలైపోయాయి శవాలు. దాన్ని సెటరేట్ చేస్తా, అందుకని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అండి. గవర్నమెంట్ మెడికల్ వెరీ సింపుల్ అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క దానికి 1000 మంది స్టాఫ్ ఉంటారు ఖచ్చితంగా, కాలేజీ హాస్పిటల్ కలిసి. హాస్టల్ కలిపితే 1500 తక్కువ ఉంటారు. ఇంత చేసుకుంటే 17కి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి? 25-30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. పండగ చేసుకోవచ్చు జీవితాలు వాళ్ళ కుటుంబం. అది పోగొట్టాం. ప్లస్ 15,000 రూపాయలు మినిమం ఫీజు అక్కడ. మాక్సిమం 1 లక్ష రూపాయలు పెట్టండి మీరు, ఆ రేంజ్ లో బతికేవాళ్ళు కదా. ఇప్పుడు 25 లక్షలు తీసుకుంటారా, 50 లక్షలు తీసుకుంటారా, అడిష్టం. మీరేమని చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కొన్ని సీట్లను ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, సైకో అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కాలేజీలు ఇచ్చేసి మేము సైకోలం కాదు, మేము గొప్పవాళ్ళం అని చెప్తున్నారు. ఎవరికి చెప్పాలి ఇది? సార్, తాజాగా జగన్ కోర్ టీంతో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వేసే విధంగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ. అంటే ఈ డిజిటల్ బుక్ కూడా అనేది కార్యకర్తలకు ఒక భరోసా కల్పించడమా, ఇన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళని యాక్టివ్ చేసే ఆలోచన? అంటే బేసిక్ గా డిజిటల్ బుక్ అనేటటువంటి దాంట్లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ధైర్యాన్ని ఇవ్వడం. అంటే ఏదో ఊరికినే మాట అనేసి వదిలేదులే జగన్, ప్రతిసారి చెప్తున్నాడు 2.0 అన్నటువంటిది. దీని ఇంపాక్ట్ ఒకటేంటంటే మీకు తొందరగా గ్రహించగలిగేది ప్రభుత్వ ఉద్యోగులు ఏం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక మార్పు వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ మనకి? ఇక దురదున్నటువంటి లేదా ఏదో ఆఫర్ అంటే ప్రమోషన్,
పైసలో ఆఫర్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తప్పించి వీళ్ళని హింసించేయాలనుకోవట్లేదు. అది కొంత జాగ్రత్త పడుతున్నారు. లేదా వీళ్ళు పట్టుకొచ్చి ఆయన లోపలేసి ఈయన లోపలేసుకొచ్చేసే అంటే కొడుతున్నటువంటి సంఘటనలు అక్కడికి వచ్చి టీడీపీ వాళ్ళు కొడుతున్నారు కానీ అధికారులు కొట్టట్లా. కొన్ని చోట్ల కొట్టే అధికారులు ఉన్నారు వీళ్ళు అలా. అందుకని ఈ మధ్యన ట్రాన్స్ఫర్లో తమ మాట విని తమ చెప్పగానే ఎవరినైనా కొట్టేవాళ్ళు ఎవరినైనా తాట తీసేవాళ్ళని పెట్టుకున్నారు కొన్ని ట్రాన్స్ఫర్లు. ఇది ఎందుకు వచ్చింది అర్జెంటుగా ఇంత ట్రాన్స్ఫర్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు మనకేంది ఇది వాళ్ళ రాజకీయ కక్షలు తెచ్చుకోవడానికి మనల్ని పావులుగా చేసుకోవడం ఏంటని. వాళ్ళందరిని అకస్మాత్తుగా తీసేసి ఇప్పుడు ఐపీఎస్లు మారిపోయారు కదా, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి రాజకీయ పాలననే కదా. కాబట్టి కథ మారుతోంది క్రమంగా. అది అతని వార్నింగులతో బిగినాయి. ఏ మాట్లాడతాడు వదిలేస్తాడు అనుకోవడానికి లేదు. జగన్ అనేటువంటి వాడు అన్నాడంటే వదిలిపెట్టాడు అనే ఫీలింగ్ ఉంటది కదా. అయితే అంత మాత్రాన కేడర్ అంతా రివర్స్ వచ్చేస్తారా రిటర్న్ వచ్చేస్తారా అంటే గ్యారెంటీ కాదు. ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం. ఇప్పుడు ఎవడో దొంగ కేసు పెడుతున్నాడు లేదా వీళ్ళు మాట్లాడిన దాని గురించి ఇంకొక కేసు పెడుతున్నారు. లోపల ఉన్నంతసేపు వాళ్ళు రగులుతూ ఉంటది. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం గ్యారెంటీ ఏమి ఊరేసేయరు కదా వీళ్ళని. తర్వాత మనకి టైం వచ్చినప్పుడు మాత్రం ఈయన వదిలిపెట్టకూడదు. ఒక్క ఆస్పెక్ట్ లో ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు మొన్న విజయం సాధించాక వీళ్ళు ఒక 3-4 నెలల పాటు జరిగినాయి చూడండి విధ్వంసాలు, ఇళ్ల మీదకి అవి ఎంత దారుణంగా ఉంటాయో అనేటటువంటి భయం మాత్రం ఉంది. కాకపోతే జగన్కి రాడు జీవితంలో అనేది లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మకం. 15 సంవత్సరాలు రాడు, ఇక ఆ తర్వాత అతని రాజకీయ జీవితం ముగిసిపోయిందని. కాబట్టి జగన్ బెదిరింపులు వీళ్ళు భయపడట్లా. తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్లు జనసేనలో ఉన్న సీనియర్లు కూడా భయపడట్లా. జగన్ వస్తాడని నమ్మట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి భయం లేదు, వస్తాడని ఆలోచన లేదు వాళ్ళకి లేదు. కానీ ఒకటి సార్ గేర్లు ఇప్పుడు ఈ సమావేశం తర్వాత గేర్లు మారుస్తారా నాయకులందరూ? నియోజకవర్గాలకు సంబంధించి గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయాలని చెప్పారు. వాళ్ళకి అంత ఇంకా ఊపు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. ఆయనే చెప్పాడు కదా గేర్లు సరిగ్గా లేదనేది. ఏంటంటే ఇప్పుడు గబక్కన ఏదన్నా ఇప్పుడు తెలుగుదేశం కూడా చివరి ఏడాదిన్నరలో యాక్టివ్ బాగా అయింది. యువగళం పాదయాత్ర లేకపోతే శాంతం పడుకుని ఉండేది. అది లోకేష్ మూలంగా కాస్త హడావిడి బిగిన్ అయ్యేటప్పటికి ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు యాడ్ అవడం బిగిన్ చేశారు. అందులో లోకేష్ హామీలు ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటి నుంచినే కూర్చుని 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఎవడగొట్టుకుంటాడు. తనకి ఎవడికాడు నిదానంగా చూస్తుంటాడు. ఇంకొక ఏడాదిన్నర అయ్యి ఈ లోపు ఇప్పుడు ఈ రైతుల ప్రాబ్లమ్స్ లాగాను లేకపోతే ఈ మహిళలకి డబ్బులు ఏమి రాకపోవడం అసంతృప్తి పెరిగింది అనుకోండి జనాల్లో, అప్పుడు పెరిగిపోద్ది. జగన్కి అడగక్కర్లా. ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదు అనేది కదా. ఇప్పుడే చేసే ఉపయోగం లేదంటున్నాను. వెళ్ళి మహిళ దగ్గరికి అడిగారు అనుకోండి, అలా చూద్దామన్నా ఇస్తారేమో, మన కూడా అది కూడా లేట్ ఇచ్చారు కదా, ఓ ఏడాది తర్వాత ఇచ్చారు కదా తల్లికి వందనం ఇట్లాగా అనుకుంటున్నారు వాళ్ళు. అది కానీ సార్ పీపీపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రేపు పొద్దున్న వస్తే కనుక ఈ మెడికల్ కాలేజ్ సమయం పీపీ విధానంలో అవి రద్దు చేస్తాను. అదే క్లారిటీ అమరావతి రాజధాని విషయంలో ఓకే సజ్జల గారి నోటి నుంచి వచ్చింది కానీ జగన్ గారి నోటి నుంచి ఇక్కడ ఇచ్చిన క్లారిటీ అక్కడ ఎందుకు రావట్లేదు? వివరించడానికి ఏముంది అక్కడ, అదేం పీపీపీ కాదు కదా. పీపీపీ నువ్వు పెడతానని నేను తీస్తానని చెప్పటం. ఏముంది ఇప్పుడు అమరావతిలో ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ అంత 1,00,000 కోట్లు ఎందుకు పెట్టడం అంటున్నాడు. ఇప్పుడు అది మానేసి పర్లేదు 1,00,000 కాదు 10 లక్షల కోట్లు పెట్టంటాడా? అప్పుడు ఆయన కోర్ టీం ఆయన వదిలేస్తుంది. జగన్ ఉద్దేశం ఏమే అక్కడ అమరావతిలో ఇప్పుడున్న 29 గ్రామాలు బాగుపడిపోవాలి అద్భుతంగా, అక్కడ 1,00,000 కోట్లకి 2,00,000 కోట్లకి వెళ్ళాలని కాదు అతని ఉద్దేశం. సజ్జలు చెప్పింది కరెక్ట్ కదా, విజయవాడ గుంటూరు మధ్యలో డెవలప్ చేసుకురావాలన్నటువంటిది అది అతని ఉద్దేశం. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటది ఇంక ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకోవాలి. అది అంటే ఇప్పుడే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? అమరావతి రాజధాని మేము కంటిన్యూ చేస్తామా రేపు వస్తే మారుస్తామా అనేది అదే అనేది అతని క్లారిటీ. అది క్లియర్ గా సజ్జలు మాట్లాడాడంటే పర్సనల్ గా మాట్లాడడం, జగన్ మౌత్ పీస్. అది జగన్కి అది మంచి చెడు అంటే చెడు అయింది మంచి అవుతుంది అతనికి. జగన్కే అది ఒక రకంగా వేరే వాళ్ళతో మాట్లాడించడం తప్పు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో అదే కరెక్ట్. అంతేనా?
కానీ కొంతమంది ఎదురు చూస్తున్నారు కదా, పారిశ్రామికవేత్తలు కానీ, అక్కడ ఉన్న రైతులు కానీ, ఇప్పుడు ఎవ్వడు ఎదురు 1800 చూడట్లేదండి. ఎకరాలు ఇవ్వాల్సిన రైతులు కానీ, ఎవ్వడు రేపొద్దున ఎదురు ప్రభుత్వం చూడడు. మారితే ఏంటి ఎవ్వడు అనేది. ఎదురు చూడ్డు. చంద్రబాబు ఉంటే ఓ 25-30 ఏళ్ళకైనా బాగుపడద్ది, చంద్రబాబే కంటిన్యూగా ఉంటే బాగుపడద్దు అనుకుంటారు ఆయన నమ్మేవాళ్ళు. ఉమ్, జగన్ వస్తే బాగుండు, ఇతర ప్రాంతాలు, ఈ 2 ప్రాంతాలు బాగుపడితే బెజవాడ గుంటూరు చేస్తారనేది ఈయన నమ్మేవాళ్ళు నమ్ముతారు. అంతే తప్పించి ఈయన చెప్తే ఇది అనేటటువంటిది వాళ్ళు ఏం తెలుగుదేశం నమ్మేవాళ్ళు ఎవరు కూడా జగన్ అసలు అధికారంలోకి వస్తాడనే నమ్మట్లేదు వాళ్ళు. ఈయన వచ్చి అమరావతిని పాడు చేస్తాడని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఉండదు. సార్, ఫైనల్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిఎస్టి 2.0, ప్రతిపక్షం చేస్తున్న విమర్శ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో, లేదంటే ముందు ₹5 వసూలు చేసి ఇప్పుడు ₹2 తిరిగిస్తున్నారనో, ఇది ఒక పదునైన అస్త్రం అవుతుందా? రేపొద్దున్న ఇదే ప్రతిపక్షానికి విమర్శకు ఒక అస్త్రం అవుతుందా? జనాలు చూస్తున్నారు కదా, ఎవడన్నా ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవడో ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చాక పన్నులు పెరిగినాయి కానీ ఎప్పుడు తగ్గలేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంగ్రెస్ టైంలో పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదే. మోడీ వచ్చిన తర్వాతనే తగ్గింది ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు 12 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మిగతా 3 లక్షలు కూడా ఎగ్జామ్షన్, 15 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు దగ్గర దగ్గర. అది ఇంతవరకు ఎవడివ్వలేదే. 70 ఏళ్లలో ఇవ్వాల, 77 ఏళ్ళు. కాంగ్రెస్ టైంలో 2.5 లక్షలే కదా ఎగ్జామ్షన్. మోడీ వచ్చాక 5 లక్షలు చేశాడు. ఈ దఫా ఏకంగా 12 లక్షలు చేశాడు, 15 లక్షల దాకా ఇచ్చాడు. ఇంతకంటే ఎవడు చేయగలుగుతాడు? ఇక అసలు పన్నే లేకుండా చేయడు కదా. రెండవది జిఎస్టి 4 స్లాబ్లు. అంత ముందు ఎన్ని ఉండే? 18 రకాల పన్నులు ఉండే. 18 రకాలు కలిపితే ఈ ₹18 ₹28 కంటే ఎక్కువ ఉండేది. దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంకా కూడా తగ్గిస్తానని చెప్తున్నాడు భవిష్యత్తులో. బేసిక్ గా ఒకటి, జనాలకి రూపాయి పెరగడమే చూసిన వాళ్ళకి తగ్గడం, ₹4 చేతుల్లో మిగలడం అనేటటువంటిది సంతోషమే. అది స్పష్టంగా కనబడుతుంది. అది ఇదివరకు మామూలుగా కూరగాయల ధరలో, పాల ధరలో వాటంతటా తగ్గినప్పుడు ప్రభుత్వాల మీద ఫీలింగ్ ఉండదు. కానీ ప్రభుత్వం చర్య ద్వారా తగ్గినప్పుడు ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్. దాంతోపాటు రూపాయి మిగులుతుండేటప్పటికి వచ్చిన ఒక్క టెంపర్ చూడండి. మొన్న 22వ తారీఖు కదా ఇది బిగిన్ చేసింది. ఒక్క రోజులో 11 లక్షల కోట్లు సేల్స్ అయినాయి అట జిఎస్టి. ఏది ఓన్లీ ఆన్లైన్, ఏది మనీ ట్రాన్సాక్షన్స్ త్రూ దీని ద్వారా చేసింది, ఎలక్ట్రానిక్ మోడ్ లో. అది యూపీఐ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, డిజిటల్ మోడ్ లో చేసిందే 11 లక్షల కోట్లు. అది కాకుండా ఇంకో 4-5 లక్షల కోట్లు ఉంటుంది కదంటే ఒక్క రోజులో 15-16 లక్షల కోట్ల బిజినెస్. ఎంత ఇది లెక్క చూడండి. అది అంటే పబ్లిక్ పాజిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నారు. అది రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఈ వారం కీలకమైన అంశాలు అయితే ఇవే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే ఇంకా ఆ వాడి చర్చ, ప్రతిపక్షం లేకపోయినా సరే ప్రజల దృష్టిని అటువైపు మరల్చే ప్రయత్నంలో కొన్ని అంశాలు అయితే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అటు మండలంలోనూ కూడా అదే స్థాయిలో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో జిఎస్టీకి సంబంధించి రేపొద్దున ఎన్డీఏకి ఎంతవరకు ఇది కలిసి వస్తుంది అనేది, ప్రతిపక్షాలు అయితే కాంగ్రెస్ లేదంటే ఎన్డీఏ కూటమి అయితే విమర్శలకే ఎక్కువ ముందుకు వెళ్తుంది. దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది దీనికి సంబంధించి వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్.